నరసరావుపేటలోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ శాకాహారం అమృతాహారంతో సమానమని తెలిపారు. జ్ఞాన పిరమిడ్ గురూజీ పత్రిజీ ఆశయ సాధన కోసం శాకాహార భోజనం మంచిదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఒకసారి శాకాహారం గురించి చెప్పండి. ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు చెప్తారే ఉన్నారా, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా నరసరావుపేటలో 1995లో మన శేఖర్ మాస్టరు పత్రి గారికి పరిచయం కావటం, తర్వాత పత్రి గారిని తీసుకురావటం, ఇక్కడికి అనేక సార్లు క్లాసులు పెట్టించడం, తర్వాత మొట్టమొదట మన గుంటూరు జిల్లాలో మొట్టమొదట పిరమిడ్ నరసరావుపేటలోనే ఇక్కడే కట్టించడం అనేది జరిగింది సార్. ప్రతిరోజు ధ్యానం ఉంటుంది ఇక్కడ, ప్రతిరోజు ధ్యానం చేస్తారు. అమావాస్యకి పౌర్ణానికి రాత్రిపూట ధ్యానం చేస్తారు. శాకాహారాన్ని గురించి మాంసాహారం తినద్దు, శాకాహారమే తినండి, శాకాహారం అనేది మానవుడికి బలాన్ని ఇస్తుంది. శాకాహార సంఘం అందరికి కూడా మరొకసారి శాకాహారాన్ని కూడా శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతి చాలా విలువైనది. ఈ ప్రకృతిలో మనకు దొరకని వస్తువు లేదు. పాలు, పండ్లు, పెరుగు, నెయ్యి, తేనె, మరి ఇటువంటి పదార్థాలన్నీ కూడా సమస్త జీవరాశులకి అందేటట్టు ప్రకృతి అందజేయటం జరిగింది. మరి ప్రకృతిని గౌరవించాలి, శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. అదేవిధంగా శాకాహారం దొరకని ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు మాంసాహారం తీసుకునే ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా మరి శాకాహార భోజనం దొరకదు కాబట్టి మాంసాహారంగా అలవాటు పడిన మనుషులు చాలామంది ఉన్నారు. ఏదైనా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అందరం కూడా శాకాహార భోజనాన్ని తీసుకోవాలి.